ఫ్రెండ్స్ హ్యాపీ మార్నింగ్. చాలామంది అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్కి లాస్ట్ మంత్ ఉన్న బిజినెస్ ప్లాన్కి గల తేడా ఏంటని అడుగుతున్నారు. వీటి గురించి చెప్పడానికి కొంచెం క్లారిటీగా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ వినిఫినిత్ బిజినెస్ ప్లాన్, అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్. ఈ అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది ఎన్నో సైకిల్స్ వేసిన తర్వాత, ఎంతో డేటాను అనాలిసిస్ చేసిన తర్వాత దాదాపుగా 2,50,000 మంది డేటాని 94 సైకిల్స్ని అనాలిసిస్ చేసిన తర్వాత తీసుకున్నది. ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరికి ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కొంచెం డీటెయిల్గా ఈ ప్లాన్ గురించి మీకు డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇంతకుముందు 5% ఉండేది. ఇప్పుడు అగైన్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది 5% ఉంది కంపెనీ టర్న్ ఓవర్లో. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇంతకుముందు 25% ఉంది. ఇప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ 30% ఉంది. అంటే 5% టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇంప్రూవ్ అయింది, మీన్స్ పెరిగింది. టర్న్ ఓవర్లోంచి ఇచ్చే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది పెరిగింది. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనే ఇన్కమ్ ఇంతకుముందు లేదు. ఇప్పుడు అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్లో స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది 6% ఉంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మీరు 17% చెప్పారు కదండి, మరి ఇక్కడ ఏంటి మీరు 6% ఇచ్చారు అనేసి. ఫ్రెండ్స్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5%, టీమ్ బిల్డింగ్ బోనస్ 30%. ఐ మీన్ 5 and 30, ఈ రెండు కలిస్తే 35. 35లో 17% అంటే దాదాపుగా 5.98, ఐ మీన్ 6% వస్తుంది. ఇది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. ఫ్రెండ్స్, పవర్ స్టార్ట్ బోనస్ 10% ఇంతకు ముందు ఉండేది. పవర్ స్టార్ట్ బోనస్ అనేది ఇప్పుడు లేదు, 0. అలాగే ఇంతకుముందు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అనేది లెవెలే లేదు, ఈ ఇన్కమే లేదు. ఇప్పుడు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అనేది 10%ని తీసుకురావడం జరిగింది. ఇన్ఫినిటివ్ బోనస్ 15% ఉంది. ఆ 15% ఇన్ఫినిటివ్ బోనస్ కాస్త 20%కి వెళ్ళింది. అంటే 5 రూపీస్ ఇక్కడ కూడా 5% ఇక్కడ కూడా ఇంప్రూవ్ అయింది. అలాగే అన్లిమిటెడ్ కార్ ఫండ్ 5% ఉండేది. అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9% అయింది. మీన్స్ ఇక్కడ మనకి 4% ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 5% ఉండేది, అదే 5% కంటిన్యూ అయింది. లగ్జరీ ఫండ్ 3% ఉండేది, అదే లగ్జరీ ఫండ్ ఇప్పుడు మనకి 5% అయింది. మీన్స్ 2% ఇక్కడ కూడా పెరిగింది. బాగా గమనించండి, వీటన్నిటిని కలిపితే ఫస్ట్ రోలో ఉండే వాటన్నింటినీ కలిపితే 68% అవుతుంది. సెకండ్ రోలో ఉండే వాటన్నింటినీ కలిపితే 90% అవుతుంది. నేను చెప్పేది ఏమంటే, 100 రూపాయల డీపీకి యావరేజ్గా 50 బీవీ వచ్చేదండి. యావరేజ్ బీవీ అంటే టోటల్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ డివైడెడ్ బై బీవీ పర్సెంటేజ్. అలాగే 50 బీవీకి 68% పేఅవుట్ వచ్చేది. అంటే 100కి 34 రూపాయలు పేఅవుట్ వచ్చేది. ఇక్కడ గమనించండి, 100కి 40% బీవీ వస్తుంది, బీవీ తగ్గింది. బట్ పేమెంట్ 90%కి వెళ్ళింది. అంటే 100కి 36 రూపాయలు పేమెంట్ అయింది. అంటే అప్డేటెడ్ ప్లాన్లో ఇంకా ఇన్కమ్ పెరిగింది యాజ్ పర్ ప్లాన్ ప్రకారం. మీరు గమనిస్తే బీవీలు తగ్గిన మాట వాస్తవమే, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరిగిన మాట అంతకంటే వాస్తవం. దీనివల్ల నష్టం లేదు, కానీ లాభమే ఉంది. మనము చాలామంది లీడర్స్ మార్కెట్లోకి ఏమైతే తీసుకెళ్లారో వాటిని మ్యాచ్ చేయడానికి, వాటిని నిజం చేయడానికి ఈ ప్లాన్ను స్టడీ చేసి ఇలాగ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, కొత్త ఐడి యాక్టివేషన్కి 500 బీవీ ఉండేది, దీన్ని ఇప్పుడు 400 బీవీ చేశాం. డిస్ట్రిబ్యూటర్స్కి బీవీ కండిషన్ లేదు. డిస్ట్రిబ్యూటర్ అంటే నేను చెప్తాను తర్వాత. వినిఫినిస్ట్ నుంచి సిల్వర్ వరకు 500 బీవీ కంపల్సరీ చేయాలి. ప్లాటినం అండ్ అబవ్ వాళ్ళు 600 బీవీ కంపల్సరీ చేయాలి చెక్ రావడానికి. ఇది ఒకప్పుడు రూల్. మరి ఇప్పుడేముంది, వినిఫినిస్ట్ బ్రాంజ్ సిల్వర్కి 400 బీవీ చేస్తే చాలు, వాళ్ళకి చెక్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. ప్లాటినం అండ్ అబోవ్కి 600 బీవీ, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇన్కమ్ వచ్చేటోళ్ళకి 600 బీవీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఏంటి ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్, 4 టీమ్స్ ఉండాలి. ఏ టీంలో 30% బిజినెస్ కంపల్సరీ ఇవ్వాలి, బి టీంలో 70% బిజినెస్, 30-70 రూలు. రూబీ అవ్వాలంటే 2 సిల్వర్లు ఉండాలి, డైమండ్ అవ్వాలంటే 4 సిల్వర్లు ఉండాలి. దీస్ ఆర్ ఆల్ రూల్స్. ఇవన్నీ మనం చూసిండేదే. ఈ రూల్స్ ఏమీ లేవు ఇప్పుడు. ఓన్లీ 2 టీమ్స్ జనరేషన్ ప్లాన్. ఫాస్ట్ స్టార్ట్ బోనస్ అని ఒక అడిషనల్గా 1% ఆఫర్ ఇచ్చాం. ఆ రైడర్ సపోర్టివ్ బోనస్ అని 3% అడిషనల్గా ఇచ్చాం. ఆ రాయల్ క్రౌన్ సపోర్టివ్ ఫండ్ అని 1% అడిషనల్గా ఇచ్చాం. బాగా గుర్తుపెట్టుకోండి,
అదే 40% బీవీలో అగైన్ 5% పేఅవుట్, అంటే ₹2 ఇస్తున్నారు పేఅవుట్. ఒకప్పుడు 50 బీవీ వస్తే 68% బీవీ 68% పేఅవుట్, అంటే 50 బీవీకి 68% పేఅవుట్, ₹100 డీపీకి 34 పేఅవుట్. అదే ఇప్పుడు చూడండి, ₹100 డీపీకి 40 బీవీ బట్ 95% పేఅవుట్, అంటే ₹100కి పెరిగిందంటే 100కి 34 ఇచ్చే ప్లేస్లో ₹38 ఇస్తున్నాం పేఅవుట్. కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పేఅవుట్ ఎక్కువ. బాగా గమనించండి, 100కి ₹4, 1000కి ₹40, 10,000కి ₹400, లక్షకి 4,000, 10 లక్షలకు 40,000, కోటికి 4 లక్షలు, 10 కోట్లకి 40 లక్షలు. ఎందుకు చెప్తున్నా అంటే 10 కోట్ల రూపాయలు లాస్ట్ మంత్ బిజినెస్ కంపెనీకి అగైన్ అదే 10 కోట్లలో ఇంకొక 40 లక్షల రూపాయలు పేఅవుట్ను మీకోసం పెంచింది. 40 లక్షలు పెరిగిందంటే ఎవరెవరికి ఇన్కమ్స్ యాడ్ అవుతాయో చూడండి. ఈ ఇన్కమ్స్ యాడ్ అయ్యేది కూడా ఈ 40 లక్షలు పెంచడం వల్ల వచ్చిన ఇన్కమ్స్ ఏవైతే యాడ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మ్యాక్సిమం సిల్వర్ అండ్ బిలో వాళ్ళకి యాడ్ చేయడం జరిగింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు లోపల వాళ్ళకి యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే బిగినర్స్కి విన్ఫినిటీలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది నేను ఈరోజు మీతో చెప్పదలుచుకున్న విషయం. ప్లాన్లో ఇంకొచ్చి డెప్త్కి వెళ్దాం. ఎస్, డిస్ట్రిబ్యూటర్ లెవెల్, ఫస్ట్ లెవెల్. ఫస్ట్ ఎవరైతే జాయిన్ అయ్యి 400 బీవీ చేస్తారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తారు. నేను ఒక వ్యక్తిని 25వ తేదీ జాయిన్ చేయించాను కంపెనీకి, 300 బీవీ చేశాడు. 300 బీవీ కూడా అతనికి ఇన్కమ్ వస్తుంది. కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్కి ఇన్కమ్ రావాలంటే పర్సనల్ బీవీ చేయాలి, 400 అనే రూల్ లేదు, బట్ 400 బీవీ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సెకండ్ లెవెల్ విన్ఫినిటిస్ట్, 2500 బీవీ ఏ టీము, 2500 బీవీ బి టీంలో వస్తే ఆయన్ని విన్ఫినిటిస్ట్ అని పిలుస్తాము. ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తే. అలాగే నెక్స్ట్ లెవెల్ బ్రాంచ్ డైరెక్టర్, 10 టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్లు వస్తే ఆయన్ని బ్రాంచ్ డైరెక్టర్ అని పిలుస్తాం. సిల్వర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ప్లాటినం డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఎమరాల్డ్ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. డైమండ్ డైరెక్టర్లో కొంచెం చేంజెస్ చేశాము. 4 సిల్వర్లు కాస్త 10 ఇన్ఫినిటీ బోనస్లు చేశాము. 10 ఇన్ఫినిటీ బోనస్ వస్తే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అని పిలుస్తారు. నెక్స్ట్ లెవెల్ క్రౌన్ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, రాయల్ క్రౌన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, రాయల్ బ్లూ డైమండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, రాయల్ బ్లాక్ డైమండ్ అనే ఒక లెవెల్ని తీసుకొని వచ్చాము. 200 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు చేస్తే వాళ్ళందరూ రాయల్ బ్లాక్ డైమండ్గా రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. టాప్ లెవెల్ విన్ఫినిట్ అంబాసిడర్, 1000 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే ఈ విల్ బికమింగ్ యాజ్ విన్ఫినిట్ అంబాసిడర్. ఎస్ ఫ్రెండ్స్, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిస్కంటిన్యూడ్ అయిపోతాయండి. నెక్స్ట్ మంత్ నుంచి కొత్త టైటిల్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవే టైటిల్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. బట్ ఆల్రెడీ ఎమరాల్డ్కి ఏదైతే కార్ ఫండ్ వస్తుందో, ప్లాటినంకి ఏదైతే కార్ ఫండ్ వస్తుందో, ఎమరాల్డ్కి ఏదైతే హౌస్ ఫండ్ వస్తుందో అవి కంటిన్యూ అవుతాయి. అండ్ రూబీ, సిల్వర్ రూబీ కంటిన్యూ చేసి ఎవరైతే లగ్జరీ ఫండ్ తీసుకుంటున్నారో లగ్జరీ ఫండ్ కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఆల్ ప్రజెంట్ ప్లాన్ టైటిల్స్ విల్ బీ గివెన్ టు అక్టోబర్ 2020 బిజినెస్ మంత్ ఆన్వర్డ్స్. ఈ మంత్లో మీరు ఏదైతే బిజినెస్ చూపిస్తారో అక్టోబర్ 2020లో అవే టైటిల్స్ మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి. అండ్ పెయిడ్ యాజ్ టైటిల్ డిఫరెంట్గా ఉంటుంది. మీన్స్ మీరు రాయల్ క్రౌన్ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ మీ లెవెల్ క్రౌన్కి ఉండొచ్చు, బట్ మీకు అక్కడ టైటిల్లో రాయల్ క్రౌన్ ఉంటుంది. మీరు ఆ మంత్ క్రౌన్ మెయింటైన్ చేశారు కాబట్టి పేమెంట్ క్రౌన్ ప్రకారమే వస్తుంది. ఎస్, సో కింద నోట్ అని చెప్పాను కదా, ఇవన్నీ ఆల్రెడీ మీతో డిస్కస్ చేస్తున్నాను. లెవెల్స్ ఒకసారి మీతో డిస్కస్ చేస్తున్నాను మళ్ళీ. ఫస్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్, సెకండ్ లెవెల్ విన్ఫినిటిస్ట్, బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్, ఎమరాల్డ్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, రాయల్ క్రౌన్ డైరెక్టర్, రాయల్ బ్లూ డైమండ్ డైరెక్టర్, రాయల్ బ్లాక్ డైమండ్ డైరెక్టర్, విన్ఫినిట్ అంబాసిడర్. దీస్ ఆర్ ఆల్ అవర్ లెవెల్స్. ఎస్ ఫ్రెండ్స్, సో బిజినెస్ ప్లాన్లో తరువుగా డీటెయిల్స్కి వెళ్తాం. 9 వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్కమ్. ఒకసారి అన్ని ఇన్కమ్స్ చెప్తాను. రిటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్ అండ్ కన్జంప్షన్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, లెవెల్ అచీవ్మెంట్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్, అన్లిమిటెడ్ కార్ ఫండ్, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అండ్ లగ్జరీ ఫండ్. దీస్ ఆర్ ఆల్ అవర్ 9 types of incomes. Yes friends, so
డెప్త్కి వెళ్దాం. విన్ఫినిటీలో డిస్ట్రిబ్యూటర్ అయితే ఆ వ్యక్తికి 130 రూపాయలు ఎంఆర్పి ఉన్న వస్తువుని 100 రూపాయలకు దొరుకుతుంది. అది అతనికి వచ్చే ఫస్ట్ యొక్క బెనిఫిట్. నెక్స్ట్ లెవెల్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ లెవెల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కంపెనీ టర్న్ ఓవర్లో 5% ఇవ్వడం జరుగుతుంది. ఈ 5%లో 4%ని అంటే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో 5% అండి. ఈ 5%లో 4% టర్న్ ఓవర్ని 24,999 అలాగే 24,999 అంటే 24,999 24,999 ఎవరైతే మ్యాచ్ చేసుకున్నారో ఏ టీం బి టీం కలిసి అప్పటి వరకు వాళ్ళందరికీ వాళ్ళు చేసే పర్సనల్ బివి మీద 4% బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ లెవెల్. బట్ మరి 25,000 అంటే అబౌవ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ బివి మీద ఇన్కమ్ రాదండి. ఆ పర్సెంట్ అంటే ఆ మిగిలిన పర్సెంటేజ్ని ఇక్కడ 5%లో మిగిలిన 1%ని ఎవరైతే 500 మ్యాచ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అప్ టు 4 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ వరకు కూడా వస్తుంది. అంటే మీరు విన్ఫినిస్ట్ అయ్యే వరకు కూడా అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10,000 సెల్ఫ్ బీవీ చేశాడు అనుకుందాం. 10,000 బీవీకి 4% అంటే 400 రూపాయలు పర్సనల్ బీవీకి ఇన్కమ్ వస్తుంది. 10,000 బీవీకి 10 పాయింట్స్ వస్తాయి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్. 10 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ కంపెనీలో ఎంతమంది అయితే ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ తీసుకున్నారో డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో 4 పాయింట్స్ వరకు వాళ్ళందరికీ డివైడ్ చేసి ఆ వచ్చిన డబ్బు ఎంత వస్తుందో ఆ డబ్బు వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. 100 రూపాయలు వచ్చే వరకు అది అక్యుములేట్ అవుతుంది. 100 రూపాయలు వచ్చిన తర్వాత ఓచర్ రూపంలో వాళ్ళ సెల్కి మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో ఇది ఎటు చూసుకున్నా కూడా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పాయింట్ వాల్యూ 45 నుంచి 50 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ పాయింట్ వాల్యూ కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టుగా 10,000 బీవీ చేశాడు. 10,000 బీవీకి చాలా మంది లీడర్స్ 50 రూపీస్ పాయింట్ వాల్యూని తీసుకెళ్లారు. ఇప్పుడు ఆటోమేటిక్గా పర్సనల్ బీవీకి మ్యాచింగ్కి కలిపి ఆటోమేటిక్గా అంతే వస్తుంది, డౌట్ అక్కర్లేదు. 5% ఎంత వస్తుంది? ఏ కంపెనీకైనా సరే కస్టమర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్ఫినిటీకి కూడా కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది గూగుల్ పే ఫోన్పే కాదు, 100% అండి. ఇప్పుడు ఇది గూగుల్ పే ఫోన్పే కాదు. సో ఇన్కమ్ అనేది అందరికీ ఇది యూజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ స్కాచ్ చేస్తే ఎలాగైతే బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుందో ఇక్కడ ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ కొంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం కాకుండా ఎవ్రీ మంత్ వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళ పర్సనల్ బీవీకి 4% ఇన్కమ్ రానే వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఒక 1000 బీవీ చేశాడు అనుకుందాం. 1000 బీవీకి 4% 40 రూపీస్. అట్ ద సేమ్ టైం 1000 బీవీకి ఒక్క బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్. ఆ ఒక్క బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్కి ఎంత వస్తుందో టర్న్ ఓవర్లో ఆటోమేటిక్గా ఆ పాయింట్ వాల్యూ వస్తుంది, అది డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ బీవీకి ఇన్కమ్ డిసైడ్ చేసాం, అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ ఇన్కమ్ని డిసైడ్ చేసాం. ఇది చాలా అడ్వాంటేజెస్. ఏ కంపెనీకైనా కస్టమర్సే మెయిన్ ఇంపార్టెంట్. 65% కస్టమర్స్ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ మంచి సక్సెస్ లెవెల్లో వెళ్తుంది అనేసి. లీడర్స్, మీ టీంలో కస్టమర్సే కంపెనీకి బిజినెస్ తెచ్చేది. సో ఫోకస్ ఆన్ మోర్ కస్టమర్స్. ఇన్కమ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక వ్యక్తి 6,000 బీవీ చేశాడు. ఇక్కడ 6,000 బీవీకి అతనికి 4%, 6 4 24. సో 4% అతనికి బోనస్ వస్తుంది. అలాగే 6,000 బీవీకి 6 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ వస్తాయి. సో అంతే, రిమైనింగ్ బీవీ విల్ బి ఫ్లెష్ అవుట్. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి. ఒక వ్యక్తికి ఇఫ్ ఏ పర్సన్ డస్ 2,500 ఆర్ అబోవ్ పర్సనల్ బీవీ, 2,500 పర్సనల్ బీవీ అయింది. హీ హాజ్ ఓన్లీ వన్ టీమ్ ఏ. ఇతనికి టీమ్ ఏ మాత్రమే ఉంది. టీమ్ ఏలో 2,000 పర్సనల్ బీవీ చేశాడు. సో ఇతను ఏం చేస్తున్నాడు? ఈయన పర్సనల్ బీవీ ఏదైతే ఉందో ఆ పర్సనల్ బీవీకి 4% వస్తుంది. పర్సనల్ బీవీకి అతనికి 4% వస్తుంది. మ్యాచింగ్ 2,000 వరకు కాబట్టి మ్యాచింగ్ అతనికి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 2,000 మ్యాచ్ అయింది. 4 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ కూడా ఇక్కడ వస్తాయి. టీం ఉంటే పర్సనల్ బీవీకి మాత్రం ఇన్కమ్ వస్తుంది అప్ టు 24,999 వరకు.
ఓకే, డన్ ఫ్రెండ్స్. థర్డ్ వే ఆఫ్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. మినిమం ఇన్ఫినిటిస్ట్ అనే లెవెల్ రావాలి. మాక్సిమం ఇది 1,50,000 వరకు తీసుకోవచ్చు. 2,500 బీవీ 2,500 బీవీ ఏ అండ్ బి టీంలో కలిసి వస్తే విల్ బికమింగ్ యాజ్ ఇన్ఫినిటిస్ట్ అండ్ ఆల్సో టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం ఇతనికి స్టార్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ 25% ఉన్నది 30% చేసాం. 1 lakh ఉండేది 1 lakh కాస్త సో 1,50,000 1,50,000 ఇంక్రీజ్ చేయడం జరిగింది. మోర్ ఇన్కమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే అట్లీస్ట్ ఒక టీం అన్నా ఉండాలి. ఇన్ఫినిటిస్ట్ బ్రాంజ్ అండ్ సిల్వర్ మినిమం 399 అంతకంటే తక్కువ బీవీ ఉంటే ఇన్కమ్ హోల్డ్ అవుతుంది. వాళ్ళు ఇన్కమ్ తీసుకోవాలంటే 400 బీవీ అండ్ అబోవ్ బీవీ పర్సనల్ బీవీ ఉండాలి. రిమైనింగ్ ఆల్ సేమ్. ఎక్సలెంట్ ఇన్కమ్ ఫోర్త్ వే ఆఫ్ ఇన్కమ్ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. మీరు డైరెక్ట్ లైన్లుగా చేసిన ఏ టీంలో కానీ బి టీంలో కానీ ఎంతమంది మీకు డైరెక్ట్ లైన్లు ఉంటారో వాళ్ళ చేసే బిజినెస్కి వాళ్ళకి టీమ్ బిల్డింగ్ అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఆ టీమ్ బిల్డింగ్ అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళని సంపాదించుకోవడానికి కారణం మీరు కాబట్టి మీకు 17% ఎక్స్ట్రా వాళ్ళకి తీసేసి కాదు, మీకు 17% ఎక్స్ట్రా స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది మీ టీంలో మీకు డైరెక్ట్ లైన్స్ ఉన్నారు. 20 మంది ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చారు. అందులో 10 మంది 100 బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇన్కమ్ ఎర్న్ చేశారనుకుందాం. 1000 అవుతుంది. ఈ 1000 మీద 17% మీన్స్ 170 రూపాయలు మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ రావడం జరుగుతుంది. మిగిలిన ఇంకో 10 మంది ఒక్కొక్క 2,000 తీసుకున్నారనుకున్నాం టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ మీద అగైన్ 17% మీన్స్ 20,000 మీద 17% 3,400. ఫ్రెండ్స్, 170 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ మీద టీమ్ బిల్డింగ్ బోనస్ మీద 170 బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ టీమ్ బిల్డింగ్ బోనస్ మీద 3,400 రెండు కలిపితే 3,570 వస్తుంది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. ఇది ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక 6 నెలలు ఉంటే దీంట్లో ఉన్న మజా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టీం ఎవరైతే డైరెక్ట్ లైన్స్ చేసుకుంటూ వెళ్తారో ఎక్స్ట్రీమ్ ఏ ఎక్స్ట్రీమ్ బి వాళ్ళందరికీ ఈ ఇన్కమ్ చాలా అద్భుతంగా బిల్డ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ దీన్ని మీరు సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒక మంచి మీ టీంలో ఒక ఎమరాల్డ్ ఉన్నారనుకోండి, మీరు ఎమరాల్డ్ అయ్యారనుకోండి, మీ టీంలో ఎమరాల్డ్ ఉండి మీరు డైరెక్ట్గా ఎమరాల్డ్ని స్పాన్సర్ చేసింటే మినిమం ఫ్రెండ్స్ 13,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. ఓన్లీ ఒక్క స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ మాత్రమే అంత ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. 4, 5, 6 మంది ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతమైన విషయం, మీ ఇమీడియట్ అప్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇమీడియట్ డౌన్ లైన్, ఇలా చెప్తే బాగుంటుంది. మీ ఇమీడియట్ డౌన్ లైన్ వర్క్ చేయలేదు, ఆయన కిందకి వెళ్ళి మీరు వర్క్ చేశారు. మీ ఇమీడియట్ డౌన్ లైన్ పర్సనల్ బీవీ పెట్టకపోతే ఆ కిందకి వెళ్ళి మీరు వర్క్ చేసుకుంటే ఆ వ్యక్తి మీకు డైరెక్ట్ లైన్స్ కింద కేటాయించబడి వాళ్ళ మీద మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ వస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ యాక్టివ్గా మీరు వర్క్ చేసే దాని మీద వచ్చేది కాబట్టి. డన్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏ లెవెల్లో 2-3 పని చేయలేదు, ఆ 3 పర్సనల్ బీవీ పెట్టలేదు, ఆ కింద లెవెల్లో వెళ్ళి మీరు పని చేస్తున్నారు. ఆయనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చినా కూడా వీళ్ళు ఈ కింద ఉన్న 3 పర్సనల్ బీవీ పెట్టలేదు కాబట్టి వాళ్ళ మీద బిజినెస్ బిల్డింగ్ అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ మీకే వస్తుంది. సో ఇది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్లో ఉన్న కిక్. నెక్స్ట్ ఫ్రెండ్స్, లెవెల్ అచీవ్మెంట్ బోనస్. చాలామంది అడిగారు మమ్మల్ని, సార్ 2,500 తర్వాత మ్యాచింగ్ 50,000కి వెళ్ళింది, మధ్యలో ఏం లేదు. ఎస్ ఫ్రెండ్స్, 25,000 ఏ టీం 25,000 బి టీం మ్యాచ్ చేసుకుంటే మధ్యలో బ్రాంచ్ రేటర్ అని ఒక టైటిల్ పెట్టాం. వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్లో 10% లెవెల్ అచీవ్మెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 10% చాలా ఎక్కువ. పాయింట్ వాల్యూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఈ ఇన్కమ్ యొక్క ధమాకా మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ ఇన్కమ్ మ్యాక్సిమం మీరు క్రౌన్ లెవెల్ వరకు తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, క్రౌన్ ఆర్ 20 LAB పాయింట్స్ వరకు తీసుకోవచ్చు. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఎలాగే ఎమరాల్డ్ వరకు ఇస్తారు, లెవెల్ అచీవ్మెంట్ బోనస్ మీకు క్రౌన్ వరకు ఇస్తారు. బట్ క్రౌన్ దగ్గర 20 LAB అంటే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ పాయింట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, లెవెల్ అచీవ్మెంట్ బోనస్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, బ్రాంచ్ వాళ్ళకి వస్తుంది.
దిస్ బోనస్ విల్ హెల్ప్ ఫర్ రైడర్స్ ఆఫ్ దిస్ బిజినెస్. ఎస్, ఇందులో ఉన్న రైడర్స్కి ఈ ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పాయింట్ వాల్యూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ పర్ఫార్మర్స్ మీకు బయటకు వస్తారు, మీరే చూడొచ్చు. ఇన్ఫినిటీ బోనస్ 20%. అక్కడక్కడ కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇంతకుముందు 1,00,000 చేస్తే 50,000 బీవీ వచ్చేది, ఇప్పుడు బీవీ తగ్గింది కదా. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ పెరిగింది. 1,00,000 చేస్తే 50,000 బీవీ, బట్ 1,25,000 చేస్తే 50,000 బీవీ వస్తుంది. బట్ ఇక్కడ టర్న్ ఓవర్ కూడా పెరిగింది ఫ్రెండ్స్. 15% కాస్త 20% అయింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇన్కమ్ పెరిగింది, టర్న్ ఓవర్లో వచ్చే ఇన్కమ్ కూడా పెరిగింది. ఇక్కడ 2 డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. సిల్వర్ డేటర్ నుంచి ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, మీకు తెలుసు. అప్ టు క్రౌన్ వరకు 13% టర్న్ ఓవర్ని కేటాయించాం. ఆఫ్టర్ క్రౌన్ తర్వాత రాయల్ క్రౌన్ ఉండబోకి 7% కేటాయించాం. ఇది మీరు జనాలకి బాగా తీసుకెళ్ళచ్చు. లోయర్ లెవెల్ వాళ్ళకి కంపెనీ ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో మీరు ఇక్కడ చూపించవచ్చు. ఇన్ఫినిటీ బోనస్, సూపర్బ్ ఇన్కమ్. కార్ ఫండ్ 9% యాజ్ ఇట్ ఈస్. ప్లాటినం ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ 9% కార్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ 5%. ఎమరాల్డ్ ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హౌస్ ఫండ్ వస్తుంది. సో ఆ డబ్బుతో మీరు హౌస్ తీసుకోవచ్చు. దెన్ లగ్జరీ ఫండ్. లగ్జరీ ఫండ్ ఇక్కడ నుంచి తీసుకోవాలంటే పాత వాళ్ళకి కంటిన్యూ అవుతుందండి. ఇప్పటి నుంచి లగ్జరీ ఫండ్ క్వాలిఫై కావాలనుకుంటే 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ని మీరు ఒక నెలలో తీసుకోవాలి. ఎవ్రీ మంత్ 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ మీరు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లగ్జరీ ఫండ్ రావడం జరుగుతుంది. లగ్జరీ ఫండ్ తీసుకోవాలంటే మినిమం 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ చేయాలి. 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ మెయింటైన్ చేయాలి. ఇట్స్ కాల్డ్ లగ్జరీస్. ఓసారి ప్లానింగ్ అడ్వాంటేజ్ చెప్తాను మీకు, ఏమేమి చెప్పాను. సేవింగ్ అండ్ కన్జంప్షన్ అప్ టు 30%. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5%. టీమ్ బిల్డింగ్ బోనస్ 30%. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 17%. లెవెల్ అచీవ్మెంట్ బోనస్ 10%. ఇన్ఫినిటీ బోనస్ 20%. అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9%. అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 5%. లగ్జరీ ఫండ్ 5%. దీస్ ఆర్ టోటల్ ఇన్కమ్ ప్లాన్. ఇంతటితో ఆగిపోలేదు ఫ్రెండ్స్. ఎవరైతే పర్సనల్ బీవీ ఎక్కువ చేస్తారో వాళ్ళ కోసం ఫాస్ట్ స్టార్ట్ బోనస్ అని ఒక కొత్త ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది లైఫ్లో 2 times తీసుకోవచ్చు. దీనికి బిజినెస్ బిల్డింగ్ బోనస్కి సంబంధం లేకుండా అగైన్ ఇది అడిషనల్ అండి. ఎవరైతే 4,000 పర్సనల్ బీవీ చేస్తారో మినిమం లైఫ్లో ఒక్కసారి వాళ్ళకి 200 రూపాయలు ఎక్స్ట్రా క్యాష్ అవార్డు వస్తుంది. ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటాం. అది కాకుండా ఫాస్ట్ స్టార్ట్ బోనస్ కింద అది. ఎవరైతే 10,000 చేస్తారో వాళ్ళకి 500 ఎక్స్ట్రా వస్తుంది. ఇది 2 సార్లు తీసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. 10,000 చేశారు ఒకసారి 500 వస్తుంది. మళ్ళీ ఒకసారి 4,000 చేశారు 200 వస్తుంది. దానికోసారి దీనికోసారి 2 వస్తుంది. కొంతమందికి డౌట్ అడగచ్చు, 10,000 చేస్తే ఒకటేసారి 500 200 కలిపి వస్తాయి. లేదండి, 10,000 చేస్తే 500 వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ 10,000 చేశారు అంటే ఇప్పుడు మీకు మిగిలింది 4,000 కాబట్టి 200 వస్తుంది. సో ఈ రకంగా పర్సనల్ బోనస్ చేసే వాళ్ళని కూడా స్పెషల్గా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, రైడర్ సపోర్టివ్ బోనస్ అని ఒక కొత్త ఇన్కమ్ని ప్రవేశపెట్టాం. కంపెనీ మంత్లీ బీవీలో నుంచి 3% బీవీని తీసేసి ఆ 3% బీవీని ఎవరైతే 1 నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వచ్చింటుందో వాళ్ళందరినీ ఈ ఇన్కమ్ని 3% ఇన్కమ్ని డివైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాయల్ క్రౌన్ సపోర్టివ్ ఫండ్. ఎవరైతే రాయల్ క్రౌన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ రాయల్ క్రౌన్ సపోర్టివ్ ఫండ్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఇది మెయింటైన్ చేస్తే చాలు. క్రౌన్కి 50 పాయింట్లు, రాయల్ క్రౌన్కి 100 పాయింట్లు, 100 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ 50,000 రూపాయలు ఎక్స్ట్రాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. కస్టమర్స్కి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ వస్తుంది. పర్సనల్ బీవీ మీద వస్తుంది, మ్యాచింగ్ మీద కూడా వస్తుంది. ఇది 100% 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఈవెన్ బైండ్ లీడర్స్తో మీరు కూర్చొనేసి 2 లైన్స్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ లెగ్స్ ఉన్న కంపెనీ లీడర్స్ దగ్గరికి మీరు వెళ్ళేసి ఎస్ ఇది జనరేషన్ ప్లాన్ అని చూపించవచ్చు. సైడ్ వాల్యూమ్ పెట్టుకోవాలి. ఈ రూల్స్ ఏం లేవు. నో సైడ్ వాల్యూమ్ ఫర్ టైటిల్ అచీవ్మెంట్. 100% మీ డౌన్లైన్కి మీరు సపోర్ట్ చేస్తేనే మీరు గ్రోత్ అవుతారు. మీ డౌన్లైన్కి మీరు సపోర్ట్ చేయడం ద్వారా మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ దొరుకుతుంది. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ని మీరు సింగిల్ లెగ్ ఇన్కమ్గా కూడా మీరు అనౌన్స్ చేయొచ్చు, చెప్పచ్చు. లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మీ టీంకి మెయిన్ స్ట్రెంత్ అయి కూర్చుంటుంది రానున్న రోజుల్లో. సిల్వర్ డైరెక్టర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఒక 3 నుంచి 6 నెలలు ఈ ప్లాన్ రన్ అవుతే మీకు అర్థమైపోతుంది ఎంత స్ట్రెంత్ ఉందనేది.
సో ఇన్ఫినిటీ బోనస్ యొక్క డిఫరెన్షియేషన్ టాప్ లీడర్స్కు 7%, లోయర్ లీడర్స్కి 13% ఇన్ఫినిటీ బోనస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది బిగినర్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్న కంపెనీ మీరు చూసుకోవచ్చు. స్టే విత్ ఇన్ఫినిట్ టు గెట్ మోర్ ఇన్కమ్ అండ్ టు గెట్ మోర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక నుంచి కంటిన్యూ అయ్యే కంపల్సరీ ఉండే ఈ ప్లాన్. సో ఒకసారి రిపీట్ చేస్తా, ఏవేవైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారం మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, ఆ లెవెల్ ప్రకారం మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. టీ కుకింగ్ ఆయిల్ కాకుండా మీకు 40% యావరేజ్ బీవీ ఇస్తామని మాట ఇచ్చాం. బట్ టీ కుకింగ్ ఆయిల్తో కలిపి ఇప్పుడు 40% యావరేజ్ బీవీ ఉంది. అండ్ టీ కుకింగ్ ఆయిల్ బీవీలు ఇది మినిమం బీవీ. టీ ఆకు యొక్క ప్రైస్ తగ్గినప్పుడు, కుకింగ్ ఆయిల్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు, మనం బల్క్గా కొన్నప్పుడు, మన సేల్ పెరిగినప్పుడు, మనం బల్క్గా కొన్నప్పుడు ప్రైస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు బీవీలు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రొడక్ట్స్ అన్ని కూడా 45% బీవీని తీసుకొని వస్తాం. పర్సనల్ కేర్లో ఖచ్చితంగా 40% బీవీ ఉంటుంది. హెల్త్ కేర్ అన్నింటిలోనూ 45% ప్లస్ బీవీని మీకు ఇంక్రీజ్ చేస్తాం. రానున్న రోజుల్లో కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంకా ఆ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు బీవీలు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ మన చేతిలో ఉంటుంది, బీవీలు కూడా మన చేతిలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, మీ మహేష్ డేగల.